హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ క్వశ్చన్ పేపర్లో ఫిఫ్త్ క్వశ్చన్లో పార్ట్ ఏలో ఫిఫ్త్ క్వశ్చన్లో లఘు నిబంధ ప్రశ్న అంటే కవి పరిచయం రాయాలి. రామదాసః పాఠం యొక్క కవి పరిచయం. రామదాసః ఇతి పాఠ్యాంశస్య లేఖకస్య పరిచయం లిఖత అంటే రామదాసు పాఠం యొక్క కవి పరిచయం రాయాలి. ఇది లఘు నిబంధ ప్రశ్న. ఇది 5 మార్క్స్. ఫస్ట్ మనం ఏంటి బర్త్ ఆఫ్ పోయెట్ రాయాలి. బర్త్ ఆఫ్ పోయెట్ ఈ కవి శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ద గొప్ప పండితుడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గోదావరి మండలం నందు కండ్రిక్ అనే గ్రామంలో 10/12/1897 తేదీన జన్మించాడు. మరి ఈయన శ్రీ సుబ్బయ్య బుచ్చి నరసమ్మ అనే దంపతులకు జన్మించాడు. ఇది పోయెట్ ఆఫ్ బర్త్ రాయాలి. నెక్స్ట్ విద్యాభ్యాసము. ఈ కవి శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారి దగ్గర విద్యాభ్యాసం చేసి అతనికి ప్రియ శిష్యుడుగా మారెను. తర్వాత ఈ కవి మహాకావ్యములు మరియు వ్యాకరణ శాస్త్రములు అభ్యసించెను. తర్వాత తిరుపతి అండ్ మద్రాసుకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ కోసం తిరుపతి మద్రాసు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని శిరోమణి విద్వాన్ అనే పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యను. తర్వాత మరి హైదరాబాద్ భాగ్యనగరంకు వచ్చి మరి అక్కడ 50 సంవత్సరాల పాటు సంస్కృత అధ్యాపక వృత్తిలో కొనసాగిండు. తర్వాత ఈయన యొక్క రచనలు. ఈ మహాకవి సంస్కృత తెలుగు భాషలందు దాదాపుగా 45 గ్రంథాలు రాసిండు. వాటిలో సంస్కృత భాషలో కళాపూర్ణోదయ, వివేకానందం, ఆంధ్రప్రదేశ హాస్యకథ, కాదంబరీసార, ఆంధ్ర కావ్యకథ, ఆంధ్ర భాగవత అనువాద అనే మొదలైన గ్రంథాలు రాసిండు. నెక్స్ట్ తెలుగులో కావ్యాలంకార సంగ్రహం, తస్తమచంద్రిక, ఖడ్గతిక్కన అనేవి తెలుగులో రాసిండు. ఈయన యొక్క రచనల యందు వర్ణనా చాతుర్యం ఉంటుంది, భాషా సౌందర్యము, నెక్స్ట్ భావ వైచిత్ర్యము, మళ్ళీ ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనల్లో ఉంటాయి. వీరు మరి దేశంలో అందరు పండితుల చేత ప్రశంసించబడ్డాడు. ఈయనకు విద్యారత్న అనే బిరుదును కూడా పొందాడు ఈయన. ఇది శ్రీ వేలూరి శివరామ శాస్త్రి శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి యొక్క కవి పరిచయం. His birth of poet. The poet Sri Sannidhanam Suryanarayana Shastri was a great poet and was praised by many scholars in India. He was born in the village Kandrik in the district of East Godavari in Andhra Pradesh. His parents were Sri Subbaya Buchi Narasamma. ఇది బర్త్ ఆఫ్ పోయెట్. సైడ్ హెడింగ్ పెట్టి రాయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైడ్ హెడింగ్ పెట్టాలి. దిస్ పోయెట్ స్టడీడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గ్రేట్ స్కాలర్ శ్రీ వేలూరి శివరామ శాస్త్రి అండ్ బికేమ్ ఏ ఫేవరెట్ డిసిపుల్ టు హిమ్. హీ స్టడీడ్ మహాకావ్యాస్ అండ్ వ్యాకరణ శాస్త్ర అట్ శివరామ శాస్త్రి. లేటర్ హీ వెంట్ టు తిరుపతి అండ్ మద్రాస్ ఫర్ హైయర్ స్టడీస్ అండ్ హీ పాస్డ్ ద ఎగ్జామ్ శిరోమణి అండ్ విద్వాన్. After that he came to Hyderabad and continued as a Sanskrit lecturer for a period of 50 years. Next, poet's works. Side reading పెట్టాలి. This great poet wrote approximately 45 books in Sanskrit and Telugu language. In Sanskrit, Kalapurnodaya, Vivekanandam, Kadambarisara and Andhra Kavyakatha etc. And Telugu, Kavyalankara Sangraham, Tastamachandrika, Khadgatikkana etc. are famous. Next, the descriptive intelligence, beauty of language, sense of meaning and the scholarship of Shastras. Next, honor. He was praised by the great scholars in India and honored by the title Vidya Ratna. ఇది కవి పరిచయం రాయాలి. మనము తెలుగు రాయొచ్చు ఆర్ ఇంగ్లీష్ రాయొచ్చు. ఓకే, 5 మార్క్స్ మనకు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.